యమహో అనిపించిన కథానాయకుల జాబితాలో అల్లరి నరేష్ కూడా చేరాడు. ఈ యువ హీరో నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ సినిమా ప్రస్తుతం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. గత కొంతకాలంగా నిర్మాణ రంగానికి దూరంగా ఉన్న ఫ్రెండ్లీ మూవీస్ ఈ సత్యబాబు దర్శకత్వంలో తాజా ప్రాజెక్టును రూపొందిస్తోంది. గత చిత్రాలకు భిన్నంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్వరలోనే టైటిల్ నిర్ణయించనున్నట్లు యూనిట్ తెలిపింది. కథాపరంగా వచ్చి జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం, అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా జరిగినా తలరాత ఎలా ఉంటే అలా జరుగుద్దని మనం అనుకుంటూ ఉంటాం. సో అలాగే మా సినిమాలో హీరో తలరాత బ్రహ్మ ఏం రాశాడు, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నాడు, తన తలరాతతో తన కుటుంబం తలరాతను ఎలా మార్చుకున్నాడు అనేది మెయిన్ కాన్సెప్ట్గా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్తో ఈ సినిమా కథ రన్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ మే షెడ్యూల్లో వచ్చి యముడికి సంబంధించి హౌస్లో చేశాము. అంటే ఒక భూలోకంలో ఉన్న మానవుడు యమలోకానికి ఎందుకు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఆ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది అనే కాన్సెప్ట్తో సీన్స్ అన్ని అక్కడ చేయడం జరిగింది. సత్యబాబు చెప్పారు, ఒక కొత్త రైటర్ వర్కింగ్ చేస్తున్నారు, చాలా బాగా రాస్తున్నారు. సరే, ఎందుకంటే రాయటం అనేది ఒక రకంగా అంటే సోషల్ ఫ్యాంటసీ అనేటప్పుడు కొంత గ్రాంధికం, అంటే ఒక పైన మాట్లాడుకునేటప్పుడు కొంచెం ఆ భాష బాగా స్పష్టమైన తెలుగులో ఉండాలి. ఇది చూస్తున్న చిన్నపిల్లల్లో కనిపిస్తున్నాడు ఎలా ఉందంటే దాన్ని కూడా గమ్మత్తుగా రాశారండి. అంటే డెఫినెట్ గా నేను చెప్తున్నాను, అంటే హీల్ డెఫినెట్లీ బి వన్ ఆఫ్ ద, అంటే ఫ్యూచర్ లో మంచి రైటర్స్ అవుతారు. సో ఐ విష్ కాంతి ఆల్ ద బెస్ట్. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల కంటే అంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది, అది తెలుసు చంటి గారికి. ఆయన కొంచెం ఎక్కువ కూడా చెప్తారు బిజినెస్ చేయాలని. బట్ ఆ రేంజ్ బిజినెస్ డెఫినెట్ గా వస్తుందండి. అండ్ డెఫినెట్ గా, ఎందుకంటే చంటి గారు ఫస్ట్ నుంచి ఒకటి చెప్తున్నారు, ఇది డబ్బు కోసం చేసేది కాదు, 5 years తర్వాత వస్తున్నాను, నేను ప్రూవ్ చేసుకోవాలని. సో డెఫినెట్ గా ఆయన మళ్ళీ ప్రూవ్ చేసుకుంటారు, మరిన్ని పెద్ద సినిమాలు మళ్ళీ తీస్తారు. విష్ చంటి గారు వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఈవీ సినిమాలు నేను చేయట్లేదే, నాకు చాలా మిస్సింగ్ ఫీలింగ్ ఉండేది. ఈవీవి గారు లేరు, కానీ ఈ రోజు నాకు నరేష్ అండ్ సత్యబాబుతో చేస్తుంటే నా ఈవీవి సినిమా చేస్తున్నంత ఆనందంగా ఉంది నాకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చింది, అన్ని పాటలు చక్కగా కుదిరింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మంచి స్కోప్ ఉంది. డైరెక్టర్ ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, అటు నిర్మాత ఎంత కాన్ఫిడెంట్ చెప్తున్నట్టు యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ గా నేను కూడా అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలను. చాలా చక్కగా అన్ని విధాలుగా చాలా చక్కగా కుదిరింది ఈ సినిమా. సో డెఫినెట్లీ మంచి సక్సెస్ ఫిలిం మళ్ళీ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. మా టీంలో ఇంకా మంచి సక్సెస్లు మా చంటి మళ్ళీ ఇంకా నిర్మించాలని I wish Chanti all the best. Once again, 30 years పూర్తి చేసిన సందర్భంగా మా బెస్ట్ విషెస్ చంటి. థ్యాంక్ యూ.